Hello friends, welcome to VMR Logics YouTube channel. This is Rohit Sharma, your faculty for current affairs and editorial vocabulary. సో ఫ్రెండ్స్ ఇవాళ మొట్టమొదటి కరెంట్ అఫైర్స్ ఆర్టికల్ భారతదేశం మరియు థాయిలాండ్ రెండు దేశాల యొక్క నౌకా దళాలు 32వ కార్పాట్ అనేటటువంటి యుద్ధ విన్యాసంలో భాగస్వామ్యం లేదా రెండు కలిసి కార్పాట్ అనేటటువంటి యుద్ధ విన్యాసాల్ని మొదలుపెట్టాయి. సో గుర్తుపెట్టుకోండి, కార్పాట్ అనేటటువంటిది నౌకా దళాలకు సంబంధించింది, ఇండియన్ నేవీ. అదేవిధంగా రాయల్ థాయ్ నేవీ, ఇది గుర్తుపెట్టుకోండి, రాయల్ థాయ్ నేవీ. ఎందుకంటే ఈ ఒక్క పదం నుంచి మనకి అనేక ప్రశ్నలకి సమాధానం రావచ్చు. ఎందుకు అంటే రాయల్ అనే పదం మనం ఎక్కడైనా చూసాము అంటే దాని అర్థం ఏంటండి, అక్కడ ఆ దేశంలో రాచరికం ఉంది. సో రాయల్ థాయ్ నేవీ దేనికి సంబంధించింది? రాచరికానికి సంబంధించింది. ఇక ఇండియన్ నేవీ భారతదేశ, మీ అందరికీ తెలుసు, సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్తాం మనం ప్రవేశికలో, ప్రియాంబుల్లో. అంటే భారతదేశం ఒక రిపబ్లిక్, గణతంత్ర దేశం. అదేవిధంగా భారతదేశంలో డెమోక్రసీ కూడా ఉంది. అయితే ఇక్కడ రాయల్ అన్నామంటే ఇప్పటికీ థాయిలాండ్లో ఇంకా ఒక రాజు, రాచరికం అనేటటువంటివి ఉన్నాయి అనే విషయం కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశాలు. ఇక మరి ఈ కార్పాట్ అనేటటువంటి సైనిక విన్యాసం ఎక్కడ జరిగింది అనేటటువంటిది చూసినట్లయితే 12 నుంచి 14 నవంబర్ ఈ తారీఖులలో ఎక్కడ జరిగింది అంటే అండమాన్ సముద్రంలో జరిగింది, అండమాన్ సీలో జరిగింది. సో అండమాన్ సముద్రంలో 12 నుంచి 14వ తారీఖు వరకు ఈ యొక్క కార్పాట్ అనేటటువంటి నౌకాదళ విన్యాసం జరిగింది. ఇందులో ఐఎన్ఎస్ కార్ముక్ అనేటటువంటి నౌక, ఐఎన్ఎస్ కార్ముక్ అనేటటువంటి నౌక, ఇది భారతదేశంలోనే రూపొందించబడినటువంటి ఒక మిజైల్ క్యారియర్గా చెప్తాం, మిజైల్ కార్వెట్గా చెప్తాం. అంటే ఈ కార్ముక్ అనేటటువంటి యుద్ధ నౌక నుంచి మనం మిజైల్స్ అన్నీ కూడా ఏం చేయొచ్చు అంటే ఫైర్ చేయొచ్చు. ఇక భారతదేశం మరియు థాయిలాండ్ రెండు కూడా 2005వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 2 సార్లు చొప్పున గత 16 సంవత్సరాలుగా ఈ యొక్క నౌకా దళ విన్యాసాలు అనేటువంటి అన్నీ కూడా చాలా రోజుల నుంచి 2005 నుంచి 2021 అంటే 16 సంవత్సరాలు 32 సార్లు జరిగింది. సో ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం కార్పాట్ అనే పదాన్ని ఎంత ఎక్కువగా ఫోకస్ చేస్తే మనకి అంత బెటర్. ఓకేనా అండి? ఇక భారతదేశ రక్షణ శాఖ కిందకు వస్తుంది మనకి నౌకాదళం. సో రక్షణ శాఖ మంత్రి మీ అందరికీ తెలుసు, రాజ్నాథ్ సింగ్ గారు. అదేవిధంగా నౌకాదళం యొక్క నూతన అధిపతిగా ఎవరు రాబోతున్నారు ఆల్రెడీ నేను మీకు గత వారం కరెంట్ అఫైర్స్లో చెప్పాను. సో మీరు నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి, నౌకాదళ అధిపతిగా వచ్చే నెల ఎవరు నియమితులు కాబోతున్నారు అనేటటువంటి విషయం. ఇక నెక్స్ట్ది, టూరిజం మంత్రిత్వ శాఖ ఐఆర్సిటిసితో ఒక ఒప్పందాన్ని సంతకం చేసింది. ఎందుకు ఆ ఒప్పందం అంటే హాస్పిటాలిటీ రంగం అంటే పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఐఆర్సిటిసి, ఈ ఐఆర్సిటిసి అనేటటువంటిది ఏంటి మనకి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఐఆర్ అంటే ఇండియన్ రైల్వేస్, సిటిసిలో క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్. మనకి ఆన్లైన్లో ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన టికెట్లన్నీ కూడా ఏ సంస్థ లేదంటే ఏ కార్పొరేషన్ ద్వారా లేదా ఏ వెబ్సైట్ ద్వారా టికెట్లన్నీ కూడా విక్రయించబడతాయి అంటే ఐఆర్సిటిసి. ఖచ్చితంగా అనేక సార్లు గతంలో అడిగినటువంటి ప్రశ్న, మరోసారి అడగడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉన్నటువంటి ప్రశ్న, భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే, ఎందుకంటే భారతదేశంలో అత్యధిక మంది ఉద్యోగులు కనిక్కిన సంస్థ ఏది అంటే ఇండియన్ రైల్వేస్. మరి అటువంటి రైల్వే టికెట్లు ఏ సంస్థ అంటే ఐఆర్సిటిసి అనేటటువంటిది ఒక ఇండియన్ రైల్వేస్ అనుబంధంగా ఉన్నటువంటి ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్, ఒక పిఎస్యుగా దాన్ని మనం చెప్పుకుంటాం.
ఇక ఇక్కడ ఈ ఒప్పందం ప్రకారం సాథీ అనేటటువంటి ఒక నూతన ఆన్లైన్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం కోసం వీళ్ళు ఒక నూతన ఓటీఏ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. సాథీ అంటే ఏంటి? సిస్టమ్ ఫర్ అసెస్మెంట్, అదేవిధంగా అవేర్నెస్, ట్రైనింగ్ ఫర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. అంటే ప్రస్తుతం ఈ రంగం ఏ విధంగా ఉంది, ఆతిథ్య రంగం ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా పరిస్థితులు రాబోయే రోజుల్లో ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, కొత్త రకమైనటువంటి ఒరవడులు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్లు ఇవ్వాలి, ఎటువంటి అవగాహన అనేది అందించాలి, ఇటువంటివన్నీ కూడా ఈ సాథీలో అకామిడేషన్ అందించేటటువంటి సంస్థలు, ఏవైతే ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి సంస్థలు, హోటల్స్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, లేదంటే ఇంకేవైనా టూరిజం ఆపరేటర్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ సాథీ అనేటటువంటిది ఆన్లైన్ ట్రావెల్ అగ్రిగేటర్ అనేటటువంటి ప్లాట్ఫామ్లో, అంటే ఈ సాథీ ద్వారా ఎవరికైనా ఒక సర్టిఫికెట్ అనేటటువంటిది లభిస్తే అది ఇంకాస్త మంచి క్వాలిటీ ఉంటుంది అనేటటువంటి విషయం బయటకి తెలిసేలాగా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఇనిషియేటివ్గా దీన్ని చెప్పొచ్చు. ఇప్పటికే మనకి రక్షణ శాఖ క్లియర్ ట్రిప్, యాత్ర, మేక్ మై ట్రిప్, గో ఐ బీబో, అదేవిధంగా ఈజీ మై ట్రిప్, ఇవన్నీ ఏంటి అంటే భారతదేశంలో టూరిజం రంగంలో ఎక్కువ మంది వాడేటటువంటి వెబ్సైట్లు. ఎందుకంటే మీకు చాలాసార్లు యూట్యూబ్లో కావచ్చు, లేదంటే టీవీల్లో కావచ్చు యాడ్లు వచ్చి ఉంటాయి. యాత్ర కానీ, మేక్ మై ట్రిప్ కానీ, గో ఐబీబో కానీ. ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడానికి 100% మంది యాత్ర కానీ, మేక్ మై ట్రిప్ కానీ, గో ఐబీబో కానీ వాడతారు. ఈ మధ్యకాలంలో హోటల్స్కి వాటికి ఎక్కువ క్లియర్ ట్రిప్ వాడుతున్నారు. రౌండ్ ట్రిప్ బుకింగ్స్కి అయితే ఈజీ మై ట్రిప్ వాడతారు. అంటే ఫ్రీక్వెంట్గా ఎవరైతే ట్రావెల్స్ చేస్తూ ఉంటారో ఇతర రాష్ట్రాలకు కానీ లేదా ఇతర దేశాలకు కానీ వాళ్ళు ఈ వెబ్సైట్లన్నీ కూడా తరచుగా వాడడం జరుగుతూ ఉంటుంది. ఈ వెబ్సైట్లన్నిటితో కూడా ఆల్రెడీ సాథీని వాడడం కోసం ఒక ఎంఓయూని అయితే కుదుర్చుకోవడం జరిగింది భారతదేశ టూరిజం మంత్రిత్వ శాఖ. ఇక మరి దానికి సంబంధించి ఇప్పుడు కొత్త ఎంఓయూ ఎవరితో? ఐఆర్సిటిసి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు, ఒకటి సాథీ, తర్వాత ఈ వెబ్సైట్లు చాలా వాటితో దాదాపుగా పాపులర్ పర్యాటక వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో, కాస్త పేరు పొందిన పర్యాటక వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా ఆల్రెడీ ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఇక టూరిజం మంత్రిత్వ శాఖ అనగానే మనకి గుర్తు రావాల్సిన వ్యక్తి గంగాపురం కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు. టూరిజం, అదేవిధంగా కల్చరల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ అంటే ఈశాన్య భారతదేశ అభివృద్ధి, ఈ 3 మంత్రిత్వ శాఖలు కూడా ఎవరు నిర్వహిస్తున్నారు అంటే సికింద్రాబాద్, తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఒక అత్యంత ముఖ్యమైన టైఅప్గా దీన్ని మనం చెప్పుకోవాలి. ఒక నూతన పార్ట్నర్షిప్ లేదా భాగస్వామ్యంగా దీన్ని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఎన్టీపీసీ మరియు ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక్కడ ఎన్టీపీసీ మరియు ఐఓసిఎల్ ఈ రెండింటికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అంటే ఎన్టీపీసీ పూర్తిగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని అందించేటటువంటి సంస్థ. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ అనేటటువంటిది ఎన్టీపీసీ యొక్క ప్రథమ కర్తవ్యం. ఇక ఇండియన్ ఆయిల్ వీళ్ళ పని ఏంటి? క్రూడ్ ఆయిల్ వీళ్ళకి తీసినటువంటిది కావచ్చు, లేదంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నది కావచ్చు, రిఫైనరీలు వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఈ రిఫైనరీల్లో ఏదైతే వీళ్ళు పెట్రోల్ని తయారు చేస్తారో, డీజిల్ని తయారు చేస్తారో దాన్ని పెట్రోల్ బంకుల ద్వారా వీళ్ళు అమ్ముతారు. అంటే వీళ్ళ పని చమురు నుంచి, ముడి చమురు నుంచి వీళ్ళు పెట్రోలియం ఉత్పత్తుల్ని తయారు చేసి వాటిని అమ్మడం. ఇక్కడ రెండు చూస్తే మీకు ఇవి రెండు కూడా శిలాజ ఇంధనాలు. బొగ్గు కావచ్చు, లేదంటే ముడి చమురు కావచ్చు, ఇవన్నీ శిలాజ ఇంధనాలు. కానీ ఈ రెండు సంస్థలు మరి ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి, దీనికి సంబంధించి నూతనంగా వచ్చినటువంటి ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటిపై అధ్యయనం చేయడం కోసం
అంటే పునరుత్పాదక ఇంధన రంగంలో ఏవైతే నూతన ఆవిష్కరణలు జరిగి మార్కెట్లోకి తీసుకువచ్చి, ఎందుకంటే మరో 30-40 సంవత్సరాల్లో బొగ్గు అంతరించిపోబోతోంది, ముడి చమురు అంతరించిపోబోతోంది. ఇవి రెండూ అంతరించిపోయిన తర్వాత మరి ప్రపంచంలోని ఇంధన అవసరాలు ఏ విధంగా తీరుతాయి? పునరుత్పాదక ఇంధనం వల్ల తీరుతాయి. ఆ పునరుత్పాదక ఇంధనాన్ని ఏ రకంగా మనం ఉత్పత్తి చేయాలి అనేటటువంటి దానిపై ఇక్కడ మొత్తం అందరూ కూడా ఒక అధ్యయనం చేయడం కోసం 2 సంస్థలు కూడా కలిపి ఒక ఎంఓయూని కుదుర్చుకోవడం అయితే జరిగింది. ఓకేనా అండి? ఇక జస్ట్ ఈ ఎంఓయూ గురించి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ ఏం అడగరు. నెక్స్ట్ ఇది చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్ అండి. ఎందుకంటే భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు నేపాల్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ప్రభు రామ్ శర్మ గారికి ఇండియన్ ఆర్మీ జనరల్ స్థాయిని బహూకరించడం జరిగింది. అంటే ఇది సాధారణంగా ఏంటి అంటే, ఎవరైతే నేపాల్ యొక్క ఆర్మీ చీఫ్గా సేవలు అందిస్తారో ఆ నేపాల్ యొక్క ఆర్మీ చీఫ్కి ఎవరైనా కానివ్వండి, నేపాల్ యొక్క ఆర్మీ చీఫ్గా ఒక వ్యక్తి నియమితులయ్యారు అంటే వాళ్ళకి భారతదేశంలో గౌరవ జనరల్ హోదా అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది గత అనేక సంవత్సరాల ద్వారా. 1950 నుంచి కొనసాగుతున్న ఒక సాంప్రదాయంగా, ఒక పరంపరగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో 1950 నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రభు రామ్ శర్మ గారు కంటే ముందున్నటువంటి ఎందరో నేపాల్ ఆర్మీ చీఫ్లు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ర్యాంకు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా అండి? సో మరి మనకి క్వశ్చన్ ఇందులో, ఎందుకంటే సింపుల్గా వన్ లైనర్ అని దీన్ని చెప్పుకుంటున్నాం, మరి దీనికి సంబంధించి మనకి ఎటువంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది అనేది చూసుకున్నట్లయితే, ఇటీవల గౌరవ జనరల్ ర్యాంకును ప్రదానం చేసినటువంటి రామ్ శర్మ గారు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? లేదా ఇటీవలే భారతదేశంలో గౌరవ జనరల్ ర్యాంకును రాష్ట్రపతి గారు ప్రదానం చేశారు, ఆ ప్రదానం చేసిన వ్యక్తి ఎవరు? లేదా ఆయన ఏ దేశానికి చెందినవాడు? ఆయన హోదా ఏంటి? భారతదేశంలో ఆయనకి ఏ ర్యాంకుని ఇవ్వడం జరిగింది? ఇవే ప్రశ్నలు. మనం సింపుల్గా ఏం గుర్తు పెట్టుకుంటాం? 1950 సంవత్సరం నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ నేపాల్ ఆర్మీ చీఫ్ అయిన ప్రభు రామ్ శర్మ గారికి గౌరవ ర్యాంకు, ఏ రకమైన ర్యాంకు? జనరల్ ర్యాంకును, ఆనరరీ ర్యాంక్ ఆఫ్ జనరల్ దాన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీని ప్రదానం చేయడం జరిగింది. ఎవరు అంటే భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు. రామ్నాథ్ కోవింద్ గారు. ఇక నెక్స్ట్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి సంస్థ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి సంస్థ మనకి ఐఐటి గౌహతితో ఒక నూతన భాగస్వామ్యాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ కూడా సేమ్ ఇంధన రంగంలో నూతన సాంకేతికత, ఇందాకలా ఎన్టీపీసీ మరియు ఐఓసిఎల్, ఇక్కడ ఐఐటి గౌహతి మరియు ఓఐఎల్. సో ఈ రెండిట్లో ఏమవుతుంది అంటే, భారతదేశంలో మొట్టమొదటిసారి ముడి చమురును ఎక్కడ కనుగొన్నారు అంటే అస్సాం రాష్ట్రంలో కనుగొన్నారు. ఇక డిగ్బాయ్ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి రిఫైనరీ ఉన్నటువంటి ప్రదేశం. భారతదేశంలో మొదటి రిఫైనరీలో ఒకటిగా మనం డిగ్బాయ్ని చెప్పుకుంటాం. ఇక ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటిది ఒక పిఎస్యు. ఈ కొలాబరేషన్ వల్ల ఏంటి అంటే, ఐఐటి గౌహతికి సంబంధించినటువంటి మొత్తం ఎవరైతే నిష్ణాతులైనటువంటి నిపుణులు ఉంటారో, అదేవిధంగా ఈ రంగంపై ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక కామన్ ప్లాట్ఫామ్గా రాబోతోంది. దానివల్ల నూతన టెక్నాలజీలు ఏవైనా వీళ్ళు డెవలప్ చేస్తే ఐఐటీలు వాటిని ఓఐఎల్ వాడచ్చు. అదేవిధంగా ఓఐఎల్ ఇచ్చేటటువంటి ట్రైనింగ్తో మరింత మందిని నిష్ణాతుల్ని తయారు చేసే అవకాశం ఐఐటి గౌహతికి కూడా లభిస్తుంది. అంటే ఇది ఇరువురికి లాభాన్ని చేకూర్చేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి ప్రయోగంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, యుఎన్ఈపి మరియు ఐరోపా కమిషన్ ఈ రెండు కూడా ఐఎంఈఓ అనేటటువంటి ఒక నూతన విశేషాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందులో అంటే G20 సమ్మిట్ 2021లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఐఎంఈఓ అనేటటువంటిది ఏంటి?
ఇదొక అబ్జర్వేటరీ, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మీథేన్ ఉద్గారాల అబ్జర్వేటరీ, సింప్లీ ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్ అబ్జర్వేటరీ. సో ఇందులో ఏంటి అంటే 30% తగ్గించాలి ఎప్పటికీ, 2030 నాటికి ప్రస్తుతం ఉన్నటువంటి మీథేన్ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో ఆ మీథేన్ అంటే మనకి CH4 అనేటటువంటి రసాయనిక ఫార్ములా కలదు దీనికి. సో CH4 మీథేన్ అంటాం. ఈ మీథేన్ యొక్క ఉద్గారాలని 30% పైగా తగ్గించాలి 2030 నాటికి అనేటటువంటి ఒక లక్ష్యంతో 100 మిలియన్ యూరోల క్యాపిటల్తో, 100 మిలియన్ యూరోలు, యూరో అంటే దాదాపు ఇవాళ 93-94 రూపాయలు ఉంది, సారీ 80 చిల్లర ఉన్నట్టుంది యూరో, పౌండ్ 90 రూపాయల చిల్లర ఉంది, ఏదైనా 80 రూపాయలు వేసుకున్నాం మనం. 100 మిలియన్లు అంటే ఆల్మోస్ట్ మనకి 10 కోట్లు, 10 కోట్లు ఇంటూ 80 వేయండి, 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు ఇందులో ఏంటి అంటే ఎంత వేగం కుదిరితే అంత వేగం. ఎందుకంటే మీథేన్ అనేటటువంటిది మనకి ఒక భయంకరమైన విషవాయువుగా మనం చెప్పుకుంటాం కాబట్టి మరి అటువంటి విషవాయువు యొక్క ఉద్గారాలను వీలైనంతగా తగ్గించాలి అని UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐరాస పర్యావరణ కార్యక్రమంగా మనం చెప్పుకుంటాం. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు యూరోపియన్ యూనియన్, ఐరోపా సమైక్యతో కలిసి ఈ IMEO, ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్స్ అబ్జర్వేటరీని తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా అండి. ఇక నెక్స్ట్ HDFC బ్యాంకు ఈ నామ్తో పాటు మొత్తం ఇంటిగ్రేషన్ అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే దానివల్ల మొత్తం ఫండ్ ట్రాన్స్ఫర్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ లేదా ఈ పేమెంట్స్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక వస్తువు ఉంది, ఉదాహరణకి మీరు ఆ వస్తువుని ఆన్లైన్లో అమ్మి మీ సొంత వెబ్సైట్లో మీరు అమ్మి దానికి మీరు చెల్లింపులు తీసుకోవాలి అనుకుంటున్నారు. అలా మీరు చెల్లింపులు తీసుకోవడానికి మీకు మధ్యలో పేమెంట్ గేట్వే అనేటటువంటిది ఒకటి కావాలి. అంటే ఆ డబ్బులు మీరు అంటే మీ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఆ సంస్థకి, అదే మీ కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేసి సంస్థకి ఇవ్వడానికి, మీరు ఏ వస్తువు ఆన్లైన్లో కొన్నా మీకు ఒక పేమెంట్ గేట్వే వస్తుంది, లేదా ఏ కోర్సు మన యాప్లో కొనున్నా మీకు పేమెంట్ గేట్వే అనేటటువంటిది మధ్యలో వచ్చి అక్కడ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ పేమెంట్ అనేది జరిగి ఉండేది. సో ఇక్కడ కూడా ఇప్పుడు మనం అలాగే మాట్లాడుతున్నాం. ఈ నామ్ ఇదేంటిది, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ ప్లేస్, జాతీయ వ్యవసాయ మార్కెట్గా చెప్తాం, కాకపోతే ఇది ఆన్లైన్లో ఉంటుంది. భారతదేశంలో ఎక్కడ పండిన పంట ఇంకెక్కడైనా కొనుక్కోవచ్చు, అటువంటి సౌలభ్యం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనకి పెట్టినటువంటిదే ఈ నామ్ అనేటటువంటి కార్యక్రమం. మరి ఈ నామ్ అనేటటువంటి కార్యక్రమంలో డిజిటల్ పేమెంట్లు ఉంటే, గతంలో కూడా నేను మీకు చెప్పాను, ఒక రాష్ట్రంలో రేట్లు మండిపోతూ ఉంటే మరో రాష్ట్రంలో రేటు రావట్లేదని రైతులు రోడ్డు మీద పంటని పారబోసే అటువంటి విష సంస్కృతి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉంది. అందుకని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలో ఉన్నటువంటి వస్తువులు కొనడానికి, అమ్మకానికి వీలుగా ఈ నామ్ అనేటటువంటి దాన్ని చాలా రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అందులో డిజిటల్ చెల్లింపుల కోసం ప్రస్తుతం ఎవరు, మన HDFC బ్యాంక్ అనేది వీళ్ళతో పాటు తీసుకురావడం జరిగింది. ఈ నామ్ అనేది మనకి 2016లో ప్రారంభమైనటువంటి ఒక ఇనిషియేటివ్. మరి ఈ నామ్ అనేటటువంటిది అమలు పరచడం కోసం SFAC అనేటటువంటి సంస్థని కూడా నియమించడం జరిగింది. SFAC అంటే స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్షియం, తెలుగులో కూడా ఇలాగే రాస్తారు. ఏమని అంటే చిన్నకారు రైతుల వ్యవసాయ మార్కెటింగ్ కన్సార్షియం అని కానీ, వ్యవసాయ వ్యాపార కన్సార్షియం అని కానీ రాస్తారు. సో ఇప్పుడు ఇందులో ఏంటి అంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ లేదా ఫోన్పే, గూగుల్ పే లాంటి UPI లేదా IMPS ఇలా ఇవన్నీ కూడా
ఎనేబుల్ చేయడం కోసం మనకి మొత్తం ఈ నామ్ అనేటటువంటి ఆ కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి భాగస్వామ్యం అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఈ నామ్ అనేటటువంటిది ఈ హెచ్డిఎఫ్సి కంట చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? సో సింపుల్గా ఈ నామ్ జాతీయ వ్యవసాయ మార్కెట్ ప్లేస్ యొక్క ఆన్లైన్ చెల్లింపుల కోసం హెచ్డిఎఫ్సి బ్యాంకు ఒక ఎంఓయు అనేది కుదుర్చుకోవడం అయితే జరిగింది. ఇక తదుపరి కరెంట్ అఫైర్ విషయానికి వస్తే సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఈ సిబిడిటి యొక్క మాజీ చైర్మన్ అయినటువంటి పిసి మోదీ గారు ప్రస్తుతం ఏ పదవికి రావడం జరిగింది? రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్ అనేటటువంటి పదవికి రావడం జరిగింది. ఎందుకంటే రాజ్యసభ కార్యక్రమాలన్నీ కూడా చూసేవాళ్ళు ఎవరు అంటే రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్. రాజ్యసభలో ఎటువంటి అఫీషియల్గా ఇచ్చేటటువంటి ఉత్తర్వులైనా, అంటే మీరు ఏ విధమైన ఉత్తర్వులైనా తీసుకోండి, అఫీషియల్గా ఇచ్చే ఏ ఉత్తర్వు అయినా సరే ఇష్యూ చేసేది ఎవరు అంటే రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్. సో చాలా చాలా ముఖ్యమైన పదవిగా, పెద్దగా బయట పేరు లేనటువంటి పదవి, కానీ రాజ్యసభ ఫంక్షనింగ్లో అత్యంత ప్రముఖమైనటువంటి పదవిగా దీన్ని మనం చెప్పుకుంటాం. ఇక ప్రస్తుతం ఈ పదవిలో ఉన్నటువంటి పిపికే రామాచార్యులు గారు, ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి పిపికే రామాచార్యులు గారు సలహాదారుగా నియమితులయ్యారు. దేనికి సలహాదారు? రాజ్యసభ సచివాలయానికి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తిని రాజ్యసభ సచివాలయానికి సలహాదారుగా నియమించి ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినటువంటి పిసి మోదీ గారిని ఈ పదవిలోకి తీసుకురావడం జరిగింది. సాధారణంగా ఈ పదవిని ముఖ్యమైనటువంటి ఐఏఎస్లు నిర్వహిస్తారు, కానీ పిసి మోదీ గారు ఒక రెవెన్యూ సర్వీస్ అధికారి కావడం కూడా ఇక్కడ మరో విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇదే సమయంలో మనం రాజ్యసభకి సంబంధించిన ఒక 2-3 ముఖ్యమైన పాయింట్లు చూస్తే, మొట్టమొదటిసారి రాజ్యసభని లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేటటువంటి ఒక పదాన్ని తీసుకువచ్చి రెండవ సభను తీసుకొచ్చిన చట్టం ఏది అంటే 1919లో వచ్చినటువంటి మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ చట్టం. మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ చట్టం మొట్టమొదటిసారి భారతదేశంలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా ఎగువ సభను తీసుకురావడం జరిగింది. ఇక రాజ్యసభలో మనకి సాధారణంగా 6 సంవత్సరాల పదవీ కాలంతో ఉంటారు. 3వ వంతు మంది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి రిటైర్ అవుతూ ఉంటారు. రాజ్యసభ ఎన్నికలు మొత్తం అన్ని సీట్లకి ఒకేసారి ఎప్పుడూ జరగవు, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రాజ్యసభకి 2 ప్రత్యేక అధికారాలు కలవు. లోక్సభ సాధారణంగా 100% లోక్సభ ఎక్కువ పవర్ఫుల్, కానీ 2 విషయాల్లో మాత్రం ఆర్టికల్ 239 ప్రకారం 249 ప్రకారం ఏదైనా ఒక అంశాన్ని రాష్ట్ర జాబితా నుంచి కేంద్ర జాబితా, స్టేట్ లిస్ట్ నుంచి యూనియన్ లిస్ట్కి మార్చాలి అంటే రాష్ట్రాల అధికారం లాగేసుకోవాలి ఒక విషయంలో అంటే ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ మొదట దాన్ని ఒప్పుకోవాలి. అదేవిధంగా ఆర్టికల్ 312 ప్రకారం మనకి ఆల్ ఇండియా సర్వీసెస్, ప్రస్తుతం మనకి 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి, ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్. ఇవి కాకుండా ఇతర ఆల్ ఇండియా సర్వీసులు ఏవైనా క్రియేట్ చేయాలి అంటే ఆ బిల్లు కూడా మొదట ఎక్కడ పాస్ అవ్వాలి? రాజ్యసభలో పాస్ అవ్వాలి. ఇక నెక్స్ట్, ప్రొఫెసర్ బిమల్ పటేల్ గారు అంతర్జాతీయ లా కమిషన్ యొక్క మెంబర్గా 5 సంవత్సరాల కాలానికి నియమితులవడం జరిగింది లేదా ఎన్నిక కావడం జరిగింది. ఈయన ప్రస్తుతం రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం దీని యొక్క వీసీగా ఉన్నారు. అదేవిధంగా ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ, జాతీయ భద్రతా సలహా మండలి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్, జాతీయ భద్రతా సలహా మండలి, ఇందులో కూడా సభ్యులుగా ఉన్నారు. అటువంటి వ్యక్తి అంతర్జాతీయ లా కమిషన్ యొక్క
5 సంవత్సరాల సభ్యుడిగా 5 సంవత్సరాల కాలానికి సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇక యుఎన్జిఏ ఐరాస సర్వప్రతినిధి సభలో 163 ఓట్లు వచ్చాయి ఆయనకి 192కు గాను. అంటే మొత్తం 8 మంది కోసం జరిగినటువంటి ఎలక్షన్లో భారతదేశానికి చెందిన వ్యక్తికే అత్యధిక ఓట్లు రావడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా కాస్త తక్కువ ఓటులు రావడం అయితే జరిగింది. కాబట్టి ఇదొక భారతదేశం పట్ల అంతర్జాతీయంగా ఏ రకమైనటువంటి ఒక మంచి పేరు, అలాగే ఒక మంచి మాట భారతదేశానికి సంబంధించి భారత్ ఒక పని చేసిందంటే దానికి సంబంధించి ఏ రకమైన మద్దతు వస్తుందో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే బిమల్ పటేల్ గారు 21వ లా కమిషన్ సభ్యులుగా కూడా వ్యవహరించడం జరిగింది. సో రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్, జాతీయ భద్రతా సలహా బోర్డుకు సభ్యుడు, 21వ లా కమిషన్ యొక్క సభ్యుడు అయినటువంటి బిమల్ పటేల్ గారిని ప్రస్తుతం అంతర్జాతీయ లా కమిషన్కి 5 ఏళ్ల కాలాని పాటు ఎన్నిక కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ప్రతిరోజు చదువుతున్నాం ఇదొకటి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రతిరోజు ప్రతి కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి చాలా చదువుతున్నాం కదా. వీటన్నిటినీ ఒక యాప్ కిందకి తీసుకురావడం జరిగింది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. దాన్నే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మొబైల్ యాప్ అనేటటువంటి పేరుతో పిలవడం జరిగింది. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మొబైల్ యాప్ నుంచి మనకి ఏం జరుగుతోంది అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అన్ని రకమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, వీళ్ళలో ఎవరైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే చేస్తూ ఉంటే ఆ కార్యక్రమాలన్నిటికీ సంబంధించినటువంటి వివరాలు ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటటువంటి దాంట్లో పొందుపరచడం అయితే జరగబోతోంది. దాని వలన మనకి అంత సమాచారం రేపొద్దున ఒకే చోట లభించడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకి కొన్ని ముఖ్యమైన కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి దేశభక్తి గీతాలపై ఒక పోటీ నిర్వహించడం జరుగుతోంది. అంటే దేశభక్తి గీతాలు రచించాలి. అదేవిధంగా దేశభక్తిని చాటి చెప్తున్నటువంటి రంగోలీలు వేయమని కూడా ఒక కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ iOS అన్నిటికీ కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈ యాప్ని తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా అండి. ఇక నెక్స్ట్ లా మినిస్టర్ అయినటువంటి కిరణ్ రిజిజు గారు సిటిజన్స్ టెలీలా మొబైల్ యాప్ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ఏం చెప్తుంది అంటే సిటిజన్స్ టెలీలా మొబైల్ యాప్ అంటే ఎవరైతే సలహా కావాలో, న్యాయపరమైన సలహా కావాలో ఆ న్యాయపరమైన సలహాలు అందించడం కోసం ఈ యాప్ అనేటటువంటిది చాలా సులభంగా అందరికీ అందేలా చేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో వైద్యం, విద్య, న్యాయం ఈ 3 అన్నిటికంటే కూడా ఎక్కువ ఖరీదైనవి. విద్య, వైద్యం, న్యాయం. చాలా మందికి వైద్యం కనిపిస్తుంది, విద్య కనిపిస్తుంది, కానీ న్యాయం కనిపించదు. ఎందుకంటే మీ తప్పు లేకపోయినా ఎవరైనా మీ మీద తప్పుడు అభియోగం మోపి కోర్టు కేసు వేసినా మీకు ఖర్చు, వాళ్ళకి ఖర్చు. ఆ ఖర్చు చాలాసార్లు మన స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ప్రభుత్వమే ఉచిత న్యాయ సేవలని, అది కూడా న్యాయపరమైనటువంటి అనేక ఇబ్బందులకు సంబంధించి సలహాలు, అంటే దీన్ని కోర్టు వరకు తీసుకువెళ్ళచ్చా, నిలబడుతుందా లేదా అనేటటువంటివన్నీ క్లియర్గా ముందే గనక తెలిస్తే, అంటే కోర్టు మెట్లు ఎక్కడానికి ముందే కొంత అవగాహన అనేటటువంటిది కల్పించడం గనక జరిగితే దానివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి అందుకోసమే ఈ నూతన టెలీలా మొబైల్ యాప్ అనేటటువంటిది, ఇందులో ఒక లాయర్ ప్యానెల్ ద్వారా చాలా ఉత్తమమైన, ఉచితమైన న్యాయ సలహా అనేటటువంటిది లభించడం జరుగుతుంది. అంతవరకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ.
ఓకేనా అండి. ఇక నెక్స్ట్, భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి యోగాసన ఛాంపియన్షిప్ను నిర్వహించబోతోంది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి యోగాసన ఛాంపియన్షిప్ను ఎక్కడ నిర్వహించబోతోంది అంటే భువనేశ్వర్, ఒరిస్సా. ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ యోగాసన ఛాంపియన్షిప్ అనేటటువంటిది నిర్వహిస్తాము అని ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. సో ప్రస్తుతం మనకి నవంబర్ 11 నుంచి 13 దాకా జాతీయ యోగా పోటీలు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? ఈ భువనేశ్వర్, ఒరిస్సాలో. ఇక్కడే ఈ మొదటి అంతర్జాతీయ యోగాసన ఛాంపియన్షిప్ అనేటటువంటిది నిర్వహిస్తాము అని చెప్పడం జరిగింది. సో వచ్చే సంవత్సరం జూన్ నెలలో జరగబోతోంది. దానికి సంబంధించి మనకి యోగాసనాలకి సంబంధించినటువంటి ఈ పోటీలు యొక్క విజేతల్ని యోగా దినోత్సవం రోజు ఇవ్వడం జరుగుతుంది అని ఇప్పటికైతే అనుకుంటున్నారు. ఇక యోగాని ఒలింపిక్స్లో కూడా, ఎందుకంటే ఇటీవల బ్రేక్ డ్యాన్స్ని కూడా ఒలింపిక్స్లోకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే బ్రేక్ డ్యాన్స్ని ఒలింపిక్స్లోకి తీసుకురావడం జరిగిందో, క్రికెట్ ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. 10 ఓవర్లో ఏదో అలా తక్కువ ఓవర్లతో త్వరగా మ్యాచ్ అయిపోయేలాగా పెట్టాలి అని క్రికెట్కి సంబంధించి కూడా ఉంది డిమాండ్. అదేవిధంగా యోగాని కూడా భవిష్యత్తులో ఒలింపిక్స్ స్థాయిలో, అంటే యోగాని ఏదో మతపరమైనది కాకుండా శరీరాన్ని ఉత్తేజపరిచే ఒక క్రీడలాగా కూడా అంతర్జాతీయంగా మనం మరింత ప్రాచుర్యాన్ని పొందేలా చేయాలి అని భారతదేశం చాలా వరకు కష్టపడుతోంది. అదేవిధంగా ఇటీవలే ఈ పోటీల సమయంగానే యోగాసన రూల్ బుక్, అంటే యోగాసనాలు ఏ విధంగా వెయ్యాలి, ఏ విధంగా వెయ్యకూడదు, ఎందుకంటే ఎటువంటి క్రీడకైనా ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేటటువంటి ఖచ్చితంగా ఉంటాయి. ఉదాహరణకి మనం తీసుకుంటే 2019 క్రికెట్ ప్రపంచ కప్ చూడండి. ఎక్కువ 4 ఎవరు కొడితే వాళ్ళకే కప్ ఇచ్చేయాలి అనే ఒక ఎక్కడో ఉన్నటువంటి పనికి మాలిన ఒక నియమం వల్ల న్యూజిలాండ్ క్రీడాకారులు వరల్డ్ కప్ని కోల్పోయారు కాబట్టి కేన్ విలియమ్సన్ అంటే మనకు అభిమానం కాబట్టి మనం వాళ్ళ మీద జాలి చూపించవచ్చు. కానీ ఇటువంటి నియమాలు అనేటటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడింది, పిచ్ పై ఎక్కువ నడిచిన కారణంగా జరిమానా పడింది, లేదంటే దూషణలు ఒకళ్ళపైన ఒకళ్ళు చేసుకున్నందుకు నిషేధం పడింది. ఇలా అనేకమైనటువంటివి, అంటే అన్నిటికీ సంబంధించి కొన్ని రూల్స్ అనేవి ఉండాలి ఏ క్రీడకైనా. అందువల్ల ఇప్పుడు యోగాసనాకి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి రూల్ బుక్ని కూడా ఈ పోటీల సందర్భంగా విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా అండి. ఇక నెక్స్ట్, డిఫెన్స్ సెక్రటరీ, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ గారు ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఢిల్లీ, జాతీయ రక్షణ కళాశాల, దీన్నే ఎన్డీసీ అంటారు, న్యూఢిల్లీలో ఉంది. ఈ ఎన్డీసీ అనేది 1960 నుంచి ఉన్నటువంటి ఒక అతి ముఖ్యమైన కళాశాలగా భారతదేశంలో చెప్పచ్చు. సో అనేక రకాలైనటువంటి కౌంటర్ టెర్రరిజంకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కావచ్చు, ఈశాన్య భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వేర్పాటువాదులకు భారతీయులకు మధ్య పోరు కావచ్చు, ఇంకా భారతదేశం యొక్క అణుశక్తికి సంబంధించిన విశేషాలు కావచ్చు, ఇవన్నీ ఇందులో ఎస్సేల రూపంలో, వ్యాసాల రూపంలో ఇవ్వడం జరిగింది ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అనేటటువంటి పుస్తకంలో. ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అనేటటువంటి ఈ పుస్తకంలో. ఓకేనా అండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే, ప్రపంచ కరుణా దినోత్సవం ఎప్పుడు? నవంబర్ 13. అంటే మానవత్వం మరియు మనుషుల పట్ల జాలి, దయ, కరుణ, ఎంపతి అంటాం. అంటే అవతలి వారి బాధని కూడా అర్థం చేసుకునేటటువంటి
ఒక గొప్ప ఉద్దేశంతో మొదలుపెట్టిందే ఈ కరుణా దినోత్సవం. దీన్ని ఎప్పుడు నవంబర్ 13న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నవంబర్ 13వ తారీఖున. ఇక నెక్స్ట్ గుజరాత్ ప్రభుత్వం ఒక నూతన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఏంటది అంటే నిరామయ్ గుజరాత్. ఇది దేనికి అంటే 30+ వయసు ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అంటువ్యాధులు కానీ మిగతా అన్ని రకాల వ్యాధుల నుంచి వాళ్ళని కాపాడడం కోసం ఈ నిరామయ్ గుజరాత్ యాత్రలో ఏం చేస్తారు అంటే వాళ్ళందరికీ ఉచితంగా టెస్టులు చేస్తారు. సాధారణంగా ఏం చెప్తారంటే 6 నెలల నుంచి సంవత్సరానికి ఒకసారి శరీరం మొత్తం చెకప్ అనేది చేసుకోగలిగితే భవిష్యత్తులో రాబోయే రుగ్మతలు ముందే తెలుస్తాయి. క్యాన్సర్ల లాంటివి ఏవైనా ఉన్నా శరీరంలో, ఎందుకంటే 100% క్యాన్సర్లు 3వ స్టేజీ ఆ పైనే తెలుస్తాయి తప్పితే మొదటి స్టేజీ 2వ స్టేజీలో తెలియవు. అందుకే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా మొత్తం శరీరాన్ని పరీక్ష చేయించుకుంటే మన శరీరంలో ఏవైనా ఇతర ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించి ముందుగానే మనం డయాగ్నైజ్ చేయడం, వాటిని గుర్తించడం సులభం అవుతుంది. సో ఎవరైతే 30+ ఉన్నారో అందరికీ ఈ నిరామయ్ గుజరాత్ అనేటటువంటి దాంట్లో వీరందరికీ నిరామయ్ కార్డులు ఇచ్చి మరి చెక్ అనేది చేయడం జరుగుతుంది. 3 కోట్ల మందికి టెస్టులు చేయాలి అని వీళ్ళు మనకి ఇక్కడ లక్ష్యాన్ని కూడా పెట్టుకొని ఆ విధంగా కృషి చేయడం అయితే జరుగుతుంది. సో ప్రజల ఆరోగ్యం కోసం అందరి కోసం పెట్టింది కాబట్టి ఇది ఒక ముఖ్యమైన అంశంగా మనం ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే పరీక్షలన్నిటికీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా కూడా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇవాల్టి వొకాబులరీ చూద్దాం. మొదటి పదం షార్లటన్. షార్లటన్ అంటే అర్థం, ఇదొక షార్లటన్ అనేటటువంటిది ఒక నౌన్ అండి. షార్లటన్ అంటే ఒక వ్యక్తి తనకి తెలియని దాన్ని తెలుసు అని చెప్పి, అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి వంట రాదు కానీ నాకు వంట వచ్చు, నేను మాస్టర్ చెఫ్ని అని చెప్పి ఎక్కడైనా వంటవాడిగా దూరిపోవడానికి ట్రై చేశాడు అనుకోండి, అతన్ని షార్లటన్ అంటాం. లేదా ఇంకొక వ్యక్తికి అసలు సిరీస్కి ప్యారలల్కి తేడా తెలీదు, అతను ఎలక్ట్రీషియన్ అని చెప్పి మీ ముందుకు వచ్చాడు, మీ ఇంటికి రిపేర్కి వచ్చాడు, అక్కడ కూడా షార్లటన్ అంటే పని తెలియకపోయినా తెలుసు అని అబద్ధం చెప్పి. సాధారణంగా షార్లటన్స్ ఎవరు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కార్పొరేట్ రంగంలో ఉన్నారో వాళ్ళ రెజ్యూమేలు చూడండి, మేము ఇంజనీరింగ్ సమయంలో ఇది చేసేసాం, అది చేసేసాం, మేము ఎంత గొప్ప అంత గొప్ప అని మొత్తం రాస్తారు. అంతా బ్లఫే, అందులో పనికొచ్చే పాయింట్లు ఏమీ ఉండవు. సో అలా ఏమీ లేకపోయినా ఏదో చేసేసాం, ఎంతో చేసేసాం అని చెప్పే, లేదా అసలు అబద్ధపు క్వాలిఫికేషన్లు ఉన్నాయని చెప్పే వాళ్ళని ఏమంటాము అంటే షార్లటన్ అంటాం. ఏమంటాం? షార్లటన్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఒక రకమైనటువంటి స్కిల్ లేకపోయినా అది ఉంది అని చెప్తారో వాళ్ళని షార్లటన్ అంటాం. అలాగే వాళ్ళని క్వాక్ అని, ఫ్రాడ్ అని, స్కామ్ అని కూడా పిలుస్తాం. ఇక దీనికి ఆపోజిట్స్ ఏంటి? ఎక్స్పర్ట్. ఒకవైపు ఫ్రాడ్ అయితే రెండో వైపు ఏమవుతాడు? ఎక్స్పర్ట్ లేదా విజార్డ్ లేదా మాస్ట్రో, అంటే అందులో నిష్ణాతుడు. ఏమీ తెలియకుండా నాకు తెలుసు అని చెప్పేవాడు షార్లటన్. ఎక్స్పర్ట్, మాస్ట్రో, విజార్డ్ ఇవన్నీ ఏంటంటే ఆ రంగంలో నిష్ణాతులు. ఉదాహరణకి ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ సంగీతానికి సంబంధించి, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే క్రికెట్కి సంబంధించి. అలా కాకుండా ఇప్పుడు అసలు బ్యాట్ పట్టుకొని ఒక బాల్ కూడా సరిగ్గా ఆడడం చేతకాని వాడు నేను క్రికెట్ ప్లేయర్ అంటే దాన్ని ఏమంటాము అంటే, లేదా ఆ వ్యక్తిని ఏమంటాము అంటే షార్లటన్. షార్లటన్ అనేటటువంటిది ఏంటి అంటే ఒక నౌన్ అండి, ఒక నౌన్. ఇక నెక్స్ట్ వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే ఇంటర్మైనబుల్ అనేటటువంటి పదంగా రెండో దాన్ని మనం చూస్తున్నాం. ఇంటర్మైనబుల్ ఇదొక యాడ్జెక్టివ్, అంటే ఎండ్లెస్. ఇప్పుడు ఉదాహరణకి మీకు కొన్ని గేమ్స్ ఉన్నాయి, టెంపుల్ రన్ లేదా సబ్వే సర్ఫర్స్ లాంటివి. గతంలో చాలా చాలా ప్రాముఖ్యం, నడుస్తూనే కొద్దీ అవుతూనే ఉంటుంది. లేదంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలుగు టీవీ సీరియల్ కార్తీక దీపం, లేదంటే అంతకంటే కొన్నాళ్ల ముందు మొగలి రేకులు,
దానికంటే కొంత ముందు చక్రవాకం, ఇంకా కొంత ముందు ఋతురగాలు, అంతరంగాలు, జీవన తరంగాలు, ఇలా ఇవన్నీ ఏంటి అంటే సంవత్సరాలు సంవత్సరాలు సాగదీసి 10 ఏళ్ల పాటు నడిచినటువంటి సీరియల్స్ కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఎప్పటికీ ఆగవు, నెవర్ ఎండింగ్. లేదా అత్తాకోడళ్ళ గొడవలు ఎప్పటికీ వాళ్ళలో ఎవరో ఒకరు చనిపోయేదాకా ఆగవు అంటారు. అయితే అందరూ అలా ఉండరని కాదు, సినిమాల్లో మనం ఎక్కువగా చూసే అత్తాకోడళ్ళ గొడవలు సినిమాల కంటే సీరియల్లో ఎక్కువ. లేదంటే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉండేటటువంటి ఆ రైవల్రీ నెవర్ ఎండింగ్. లేదా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య ఉండేటటువంటి ఆ రైవల్రీ నెవర్ ఎండింగ్గా వీటిని మనం చెప్పుకోవచ్చు. సో దాన్నే ఇంటర్మినబుల్ అంటాం. నెవర్ ఎండింగ్, అన్బ్రోకెన్, సీజ్లెస్. సీజ్ అంటే అర్థం స్టాప్ అని, సీజ్లెస్ అంటే ఎక్కడ ఆగదు అని, అంటే నాన్ స్టాప్ లేదా ఎప్పటికీ ఆగంది. మరి దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? ఎప్పటికీ ఆగంది ఒకవైపు అయితే ఇంకోవైపు చిన్నగా ఉండేది. షార్ట్, మొమెంటరీ అంటే కేవలం కొన్ని క్షణాల పాటు అలా అయిపోయింది. బ్రీఫ్ అంటే కొద్ది సమయం పాటు లేదా కొద్దిగా ఉన్నటువంటిది అని అర్థం. సో ఇక్కడ ఒకసారి మనం ఇప్పుడు చూసినట్లయితే ద జర్నీ సీమ్డ్ ఇంటర్మైనబుల్ అంటే ఎంత వెళ్ళినా ఇంకా అసలు ఈ జర్నీ ఎప్పటికీ అవదా అని విసుగొచ్చింది. అంటే అసలు జీవితాంతం మనం ప్రయాణిస్తూనే ఉన్నామేమో అని మనకే అనిపించేలాగా ఈ మొత్తం ప్రయాణం ఉంది అని చెప్పడమే ఇంటర్మైనబుల్. ఇంటర్మైనబుల్. సాధారణంగా మీరు ఎక్కడికైనా ఒక ఊరికి వెళ్ళాలి, మధ్యలో ఏదో ట్రాఫిక్ జామ్ వచ్చింది, ఇంకేదో అయింది, 6 గంటల పాటు ప్రయాణించాల్సింది 14 గంటలు పట్టింది అనుకుందాం. అప్పుడు మనకు అదే అనిపిస్తుంది కదా. ద జర్నీ సీమ్డ్ ఇంటర్మైనబుల్ అంటే ఈ ఏదైతే జర్నీ ఉందో ఇది నాకు ఎప్పుడైపోతుందిరా మహానుభావ అనిపించేలా ఉంది అని ఇక్కడ మనం చెప్తున్నాం. ఇక నెక్స్ట్ బెస్మిచ్. బెస్మిచ్, బెస్మిచ్ ఇదొక వర్బ్ కాబట్టి దీనికి పక్కన మిగతా ఫార్మ్స్ బర్స్మిచ్, బర్స్మిచ్డ్, బర్స్మిచ్డ్ అని చెప్పుకోవచ్చు. బర్స్మిచ్ అంటే పాడైపోయింది, డ్యామేజ్ అయింది. టార్నిష్, రూయిన్. టెయింట్, టెయింట్ అంటే మరక. రూయిన్ అంటే అది ఏ రకంగా అయినా పాడవచ్చు. ఉదాహరణకి ఒక తెల్ల చొక్కా ఉంది, దాని మీద బురద పడినా అది రూయిన్ అయిపోయిందంటాం, లేదా దాని మీద కన్నాలు పడినా అది రూయిన్ అయిపోయిందంటాం, లేదా ఎవరైనా దాన్ని చింపేసినా దాన్ని రూయిన్ అయిపోయిందని అంటాం. ఇక టార్నిష్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇదే చొక్కా ఉంది, ఇది వెలిసిపోయింది అనుకుందాం. నేను వేసుకున్న ఈ బ్లూ కలర్ షర్ట్ వెలిసిపోయింది అనుకుందాం. ఆ వెలిసిపోయిన దాన్ని ఏమంటాం మనం? టార్నిష్ అయిపోయింది అంటాం. లేదంటే ఈ ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, దాని మీద ఆ క్వాలిటీ పాడైపోయి లేదా దానికి ఉన్న ఏదైతే ఒరిజినల్గా ఉన్నప్పుడు ఉందో దాని విలువ అనేది తగ్గిపోయి దానికి ఉన్నటువంటి ఆ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతే అప్పుడు దాన్ని టార్నిష్ అంటాం. ఏమంటాం? టార్నిష్ అంటాం. దీని ఆపోజిట్ ఏమవుతుంది? డ్యామేజ్కి ఆపోజిట్ ఇంకా బెటర్ అవడం, ఎన్హాన్స్. ఎన్హాన్స్. ఉదాహరణకి మీరు ఒక ప్లెయిన్ షర్ట్ మీ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇస్తే, మీ ఫ్రెండ్ ఒక ఆర్టిస్ట్ అనుకోండి, దాని మీద అత్యద్భుతమైన అక్రైలిక్ ఆర్ట్ వేశారు అంటే మీరు ఇచ్చిన మామూలు షర్ట్ని ఆయన ఒక గొప్ప షర్ట్ చేశారు. షర్ట్ని పోసి టీ షర్ట్ చేయడం కాదు, ఇంకేదైనా ఒక ఆర్ట్ దానికి జోడించి దాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దారు అనుకోండి, అప్పుడు అది బిస్మిర్క్కి ఆపోజిట్. ఇక ఆనర్ అంటే ఒక గౌరవార్థం ఇచ్చేది. టార్నిష్ లేదా టెయింట్ అనేది ఒక మరక అంటించడం. అలా కాకుండా ఉదాహరణకి మీలో చాలా మంది పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు లేదా పోలీస్ అవ్వాలనుకుంటున్నారు. ఏ రోజైతే మీరు ఆ పోలీస్ యూనిఫామ్ మొదటిసారి వేసుకుంటారో అది మీరు ఒక గౌరవంగా భావిస్తారా లేదా? అదే ఇక్కడ ఆనర్. హిజ్ షర్ట్ వాజ్ బెస్మిచ్డ్ విత్ బ్లడ్ అంటే అక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే సమరసింహారెడ్డిలో 20 మందిని నరికిన తర్వాత బాలయ్య గారి చొక్కా ఎలా ఉంటుంది? తెల్ల చొక్కా మీద మొత్తం ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉంటుంది. చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి ఫ్లాష్ బ్యాక్స్ మీ అందరికీ చాలా బాగా గుర్తున్నాయని అనుకుంటున్నాను. సో గుర్తు లేకపోతే యూట్యూబ్లో కొట్టినా ఈజీగా తెలిసిపోతుంది, ఒక ఫ్రేమ్లో తెలిసిపోతుంది. అంటే శరీరం మొత్తం లేదా చొక్కా మొత్తం రక్తంతో తడిసిపోయింది అనే అర్థంతో ఇక్కడ వాడుతున్నారు. హిజ్ షర్ట్ వాజ్ బర్స్మిచ్డ్ విత్ బ్లడ్. అతని చొక్కా రక్తం వల్ల పాడైపోయింది అని అయినా అనుకోవచ్చు, లేదా రక్తం వల్ల అతని చొక్కా పూర్తిగా మరక అంటుకుపోయింది. మరక మంచిదే అని అన్నిసార్లు అనలేం. ఉదాహరణకి ఇప్పుడు మీ కొత్త చొక్కాకు ఒక మరక అంటించుకొని మీ ఇంట్లోకి వెళ్ళండి, మరక మంచిదో కాదో ఇంట్లో వాళ్ళే చెప్తారు, అంతేనా?
సో ఇక్కడ హిస్ షర్ట్ వాజ్ బెస్మెచ్డ్ విత్ బ్లడ్ అంటే అతని చొక్కా ఏదైతే ఉందో అది రక్తం వల్ల పాడైపోయింది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఇక నెక్స్ట్ ఒకసారి చూసినట్లయితే బ్లైటెడ్ ఏంటండి, బ్లైటెడ్. ఓకే, బ్లైటెడ్ అంటే ఇదొక వర్బ్. మరి బ్లైటెడ్ అంటున్నాం కదా, దీని యొక్క V1 ఫామ్ ఏంటి అంటే బ్లైటెడ్. బ్లైటెడ్ అంటే అర్థం ఏంటి? హ్యావ్ ఏ సివియర్లీ డెట్రిమెంటల్ ఎఫెక్ట్ ఆన్. అంటే అర్థం ఏంటి? ఏదైనా బాగా జరుగుతున్నది నాశనం అయిపోవడం. ఉదాహరణకి ఎవరైనా ఒకళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడుగు పెడితే ఏదో ఒకటి సర్వనాశనం, ఐరన్ లెగ్ అని మనం పిలుస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్, మీలోనే చాలా మంది ఎవరైనా వాళ్ళు మ్యాచ్ పెడితే ఇండియా ఓడిపోతుంది అనేటటువంటి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. సో మనం ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తే అప్పుడు ఇండియా గ్యారంటీగా ఓడిపోతుంది. అలాంటి వాళ్ళని అసలు మ్యాచే చూడకుండా మనం పక్కన పడేస్తాం చూడండి. అటువంటిది కూడా ఇక్కడ బ్లైటెడ్ అనే ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. లేదంటే దేన్నైనా పూర్తిగా నాశనం చేయడం, ఏదైనా ఒక దాన్ని అంటే చాలా అద్భుతంగా తీసుకురావచ్చు అనే దాన్ని కూడా నాశనం చేయడం. అంటే బంగారాన్ని చేతిలో పెట్టినా దాన్ని బొగ్గుగా మార్చేయడం. సో డిస్రప్ట్, మేక్ ఏ మెస్ ఆఫ్, రెక్. డిస్రప్ట్ అంటే సరిగ్గా ఉన్నదాన్ని పాడు చేయడం, మేక్ ఏ మెస్ ఆఫ్ అంటే ఉన్నదాన్ని ఇంకా కంగాళి చేయడం, పెంట చేయడం అని కూడా అనుకోవచ్చు. రెక్ పాడు చేయడం. దీని ఆపోజిట్ ఏంటి? పర్ఫెక్ట్. ఎలా ఉందో అలాగే ఉంది. రాజమౌళి సినిమా పర్ఫెక్ట్. లావిష్ అంటే చాలా గ్రాండ్గా కన్నుల పండుగగా ఉంది. లేదా ప్రిజర్వ్డ్ చాలా జాగ్రత్తగా భద్రపరిచింది. ఇవి దీనికి బ్లైటెడ్ అనే దానికి ఆపోజిట్స్. హిజ్ లైఫ్ వాజ్ బ్లైటెడ్ బై ఇల్నెస్. అతని జీవితం ఈ వచ్చినటువంటి ఆ రోగం లేదా అనారోగ్యం వలన పూర్తిగా నాశనం అయిపోయింది. మంచి ఒక స్పోర్ట్స్ పర్సన్ కెరీర్లో ఉత్తమ స్థానంలో ఉన్నప్పుడు టీబీ వచ్చింది. ఎంతోమంది క్రికెటర్స్, ఇతర స్పోర్ట్స్ పర్సన్స్ ఇలా రకరకాల వ్యాధుల వల్ల జీవితంలో మళ్ళీ క్రికెట్ ఆడలేక ఆగిపోయారు. లక్ష్మీపతి బాలాజీ అనేటటువంటి ఒక బౌలర్ ఉన్నాడండి. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్గా కూడా చాలా సంవత్సరాలు ఆయన బౌలింగ్ కోచ్గా సేవలు అందించాడు. ఆయనకి మధ్యలో ఒక అత్యుత్తమ బౌలర్గా 140 పైన జహీర్ ఖాన్ కంటే కూడా స్పీడ్గా బౌల్ చేయగలిగే బౌలర్గా వచ్చిన ఆయన వెన్నపూసలో ఉన్నటువంటి ఏదో ఇబ్బంది వల్ల టీంకి దూరం అయ్యి చివరికి క్రికెట్ పూర్తిగా ఆడలేని పరిస్థితికి కూడా రావడం జరిగింది. ఇటువంటివి అనేక ఉంటాయి మనకి. సో హిజ్ లైఫ్ వాజ్ బ్లైటెడ్ బై ఇల్నెస్ అంటే అతని జీవితం ఆ అనారోగ్యం కారణంగా నాశనం అయిపోయింది అని అర్థం. ఇక నెక్స్ట్ అంబ్రేజ్. అంబ్రేజ్ అనేది ఒక నౌన్. అంబ్రేజ్ అంటే ఎవరినైనా మనం ఇబ్బంది పెట్టడం, అంటే ఏదైనా ఒక మాట మనం చెప్తే దానివల్ల అవతల వాళ్ళకి కోపం వచ్చిందనుకోండి, దాన్ని అంబ్రేజ్ అంటాం. అఫెన్స్ లేదా అనాయన్స్. అనాయ్ అంటే చిరాకు పెట్టడం, అఫెన్స్ అంటే అవతల వాళ్ళు వాళ్ళ మనోభావాలని మనం దెబ్బతీయడం. అంటే ఎవరినైనా కులం పేరుతో, మతం పేరుతో దూషించడం, లేదా తల్లిదండ్రి పేరులతో, సాధారణంగా అన్ని భాషల్లో తిట్లు, రకరకాల తిట్లు ఉంటాయి. అవన్నీ కూడా తల్లిదండ్రుల్ని లేదా కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి ఉంటాయి. అలాంటి దారుణాలన్నీ కూడా ఎవరికైనా ఒకళ్ళకి ఒక వ్యక్తి రెండవ వ్యక్తిని ఉద్దేశించి ఏమైనా అన్నా, ఏదైనా చేసినా దాన్ని ఏమంటామంటే అంబ్రేజ్ అంటాం. అంటే అవతల వాళ్ళ రిమార్క్స్ వల్ల మనకు వచ్చే ఆ కోపం, ఆ ఆవేశం, ఆ బాధ, ఆ ఆక్రోశం, దాన్ని అంబ్రేజ్ అంటాం. మనకి సాధారణంగా రేజ్ అంటే ఆవేశం, అవుట్ రేజ్ అంటే అమితమైన కోపం, అంబ్రేజ్ కూడా అటువంటిదే. సో మిఫ్ అంటే విపరీతమైన కోపం, ఫ్యూరీ పట్టరానంత కోపం, రేజ్ ఎవరి మీదైనా మనకు వచ్చే ఉక్రోషం. దీనికి ఆపోజిట్స్ ఏమవుతాయి? గాంధీ గారు చెప్పే ప్రశాంతత కదా. సో కామ్నెస్, పీస్, లవ్, ఇవి అంబ్రేజ్కి ఆపోజిట్స్. హీ టుక్ అంబ్రేజ్ ఎట్ హర్ రిమార్క్స్ అంటే ఆవిడ ఏదో ఒక మాట అని వెళ్ళిపోయింది, దానికి ఆయన చాలా కోపం ఆయనకి రావడం జరిగింది. ఆమె ఏదో చెప్పేసింది, దాంట్లో పెద్ద ఏమీ అనుకోకుండా ఏదో చెప్పేసి వెళ్ళిపోయింది ఆవిడ, ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా మనకు తెలియదు. కానీ ఆవిడ చెప్పిన మాటలకి ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన
చాలా తీవ్రంగా ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయనే రేంజ్లో ఆయన దానికి సంబంధించి ఇబ్బంది పడ్డాడు అనేది అంబరీష్. ఇక నెక్స్ట్ క్రిప్టిక్. క్రిప్టిక్ అనేది యాడ్జెక్టివ్. క్రిప్టిక్ అంటే సీమింగ్ టు హ్యావ్ ఏ హిడెన్ మీనింగ్, అంటే మనం చెప్పేది ఒకటి కానీ నిజానికి అక్కడ ఇంకొకటి ఉంది. బా ఎంత అందంగా ఉన్నావరా, ఇందులో నువ్వు నిజంగానే చాలా మహేష్ బాబులా అందంగా ఉండొచ్చు, లేదా సంపూర్ణేష్ బాబుని కూడా అలా పొగుడుతూ ఉండొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు బ్రహ్మానందాన్ని, సార్ మీ హైట్ సూపర్ సార్ అంటే అదేంటి, వెక్కిరించినట్టు. కానీ క్రిప్టిక్లో అలా కాదు, ఇంకేదో ఉద్దేశం పెట్టుకొని మాట్లాడడం, లేదా మరో ఉద్దేశాన్ని అక్కడ అంటే డబల్ మీనింగ్గా, తప్పుగా కాదు, వేరే అర్థం వచ్చేలాగా అక్కడ మనం చెప్పడం. అంటే అందులో ఇంకేదో నిగూఢ అర్థం ఉంది, లేదా వేరే ఇంకేదో అర్థం ఉంది, దాన్ని క్రిప్టిక్ అంటాం. అంటే సీమింగ్ టు హ్యావ్ హిడెన్ మీనింగ్, ఏదో దాచిన మరో అర్థం ఉంది, ఏం అర్థం కాకుండా చాలా ఒక సంక్లిష్ట స్థితిలో ఏమీ అర్థం కానటువంటి పరిస్థితిని క్రిప్టిక్ అంటాం. దీని ఆపోజిట్ ఏమవుతుంది, అంతా క్లియర్, స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే సూటిగా, సుత్తి లేకుండా, స్ప్రైట్ తగినట్టు. సో క్లియర్గా సూటిగా ఉంటే అది క్రిప్టిక్కి ఆపోజిట్ అవుతుంది. ద క్రిప్టిక్ రెస్పాన్స్ మేడ్ హెర్ హెజిటేట్, అంటే ఆమె ఎవరినో ఏదో ప్రశ్న అడిగింది, ఆ ప్రశ్నకి వచ్చినటువంటి జవాబు ఏదైతే ఉందో అది అందులో ఏదో ఇంకో అర్థం ఉందేమో అనిపించేలాగా మనకక్కడ ఒక సందర్భం రావడంతో ఆమె కాస్త హెజిటేట్ చేస్తోంది, అంటే ముందు వెనక ఆలోచిస్తోంది అనేటటువంటి అర్థం క్రిప్టిక్ అంటే. ఇక నెక్స్ట్ మరూండ్. మరూండ్ మరూండ్ అనేది ఒక వర్బ్ అండి. అంటే ఎక్కడా వేరే ఎవ్వరికి అందుబాటులో లేకుండా ఒకళ్ళని ఐసోలేట్ చేసేస్తే, అంటే ఎవరినైనా మనం బంధించి వాళ్ళని ఏదో ఒక వేరే దీవిలో పెట్టినా, లేదా ఇంకెక్కడైనా ఎవ్వరికి అందుబాటులో లేని ఒక ప్రదేశంలో పెట్టినా దాన్ని మనం ఏమంటాము అంటే మరూండ్ అంటాం. దాన్ని మనం మరూండ్ అంటాం. ఉదాహరణకి ఒక పాడుబడ్డ బంగ్లా కావచ్చు, ఐ సినిమాలో హీరోయిన్ హీరో పెడతాడు కదా, అటువంటి బంగ్లా కావచ్చు, లేదా ఎక్కడైనా దూరంగా చిన్న ద్వీపాలు ఉంటాయి అటువంటివి కావచ్చు, లేదా ఏదైనా అడవిలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. అలా ఒక్కళ్ళని దూరంగా మిగతా ప్రపంచానికి దూరంగా పెడితే దాన్ని మరూండ్ అంటాం. అలా కాకుండా చాలా జాగ్రత్తగా ఎక్కువ సెక్యూరిటీ మధ్య అత్యంత రక్షణతో పెడితే అది ప్రొటెక్టెడ్, సెక్యూర్ ఆర్ సేఫ్, ఆపోజిట్ టు మరూండ్. మరూండ్ అనేది కూడా వర్బే. ఇక ద కార్ వాజ్ మరూండ్ బై ఫ్లడ్స్, అంటే వచ్చిన వరదలు ఆ కార్ని ఏం చేశాయి, ఎవ్వరికి యాక్సెస్ లేకుండా ఎక్కడో ఒక మూల, ఒక ఐలాండ్ మీద, ఒక లంక మీద తీసుకెళ్ళి పెట్టేశాయి. సో అంటే ఆ కార్ ఇంకా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం కూడా అవ్వకుండా ఎక్కడో పెట్టేశాయి. దాన్ని మరూండ్ అంటాం. ఇది వ్యక్తులకి వాడచ్చు, వస్తువులకి కూడా వాడచ్చు. ఓకేనా అండి. ఇక నెక్స్ట్ వర్డ్ చూసినట్లయితే ఫోర్లాన్. ఫోర్లాన్ అంటే ఇది ఒక యాడ్జెక్టివ్ అండి. ఫోర్లాన్ అనేది ఒక యాడ్జెక్టివ్. మరి దీని అర్థం ఏంటి, పిటిఫుల్లీ సాడ్, అంటే చాలా బాధతో ఉన్నటువంటిది. పిటిఫుల్లీ సాడ్ అంటే ఎదుటి వ్యక్తికి జాలి కల్పించేటటువంటి బాధ. ఉదాహరణకి మొన్న కోవిడ్లో ఎవరికైనా ఒకళ్ళకి చాలామంది చిన్నపిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయారు, వాళ్ళు ఒక్కరూ అయిపోయారు, ఏకాకిలు అయిపోయారు, వాళ్ళు పూర్తిగా అబాండన్ అయిపోయారు. అటువంటి వాళ్ళని ఫోర్లార్న్ అంటారు. ఇక దీని సినోనిమ్స్ ఏమవుతాయి, మిజరబుల్, క్రెస్ట్ ఫాలెన్, డిజెక్టెడ్, అంటే బాధాతప్తమైన, అందరూ వదిలేసిన, పూర్తిగా జీవం కోల్పోయిన అనేటటువంటి అర్థాలు వస్తాయి. మరి దీని ఆపోజిట్ ఏమవుతుంది, ఆనందదాయకం, హ్యాపీ, ఎనర్జెటిక్, ఉత్సాహవంతం, ఎక్స్టాటిక్ అంటే అమితానందాన్ని కలిగించింది. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఎస్ఐ ఎగ్జామ్ రాశారు కానీ మీకు సిఐ ఉద్యోగం వచ్చేసింది. గవర్నమెంటే టాప్ వచ్చిన లేదా కొంతమంది సెలెక్ట్ చేసి వీళ్ళని డైరెక్ట్గా సిఐలుగానే ఉద్యోగాలు ఇచ్చేయండి అని చెప్పి మీకు సిఐ ఉద్యోగమే వచ్చేసింది, లేదా డిఎస్పి ఉద్యోగం వచ్చేసింది. అప్పుడు మనకు ఉండే ఒక పరిస్థితి చూడండి, మాటల్లో చెప్పలేని ఒక అమితమైన ఆనందం, దాన్నే ఎక్స్టాటిక్ అంటాం. ఎక్స్టసీ అంటే మనం వర్ణించలేనటువంటి ఒక గొప్ప మధురానుభూతి, ఆ పరిస్థితిని ఎక్స్టసీ అంటాం. సో మరి ఫార్లాన్ అన్న అంత దారుణమైన బాధకి ఆపోజిట్ ఎక్స్టసీ. హిస్ ఫేస్ లుక్డ్ ఫార్లాన్ అంటే
జీవితంలో అన్నీ కోల్పోయినట్టు అతని మొహం మనకి క్లియర్‌గా చెప్తోంది. అతని మొహం ఎలా ఉందంటే జీవితంలో అన్నీ కోల్పోయి బికారిగా, ఒంటరిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఆ విధంగా ఉంది అని ఇక్కడ మనకి చెప్పడం అయితే జరుగుతుంది ఫోర్లార్న్. ఇక నెక్స్ట్ మెకియావిలియన్. మెకియావిలియన్ అంటే మెకియావెల్లి అనే ఆయన ఒక పొలిటికల్ సైన్స్ ఎక్స్‌పర్ట్ అండి. అయితే ఇక్కడ మెకియావెలియన్ అనేటటువంటిది యాడ్జెక్టివ్ అంటే కన్నింగ్, గుంటనక్క లాంటిది అని. స్లై, డిసీట్‌ఫుల్, స్కెమ్మింగ్ అంటాం. అంటే అవతలి వాళ్ళని మోసపూరితంగా ఏదో చెయ్యబోతున్నారు లేదా ఒక గుంటనక్క లాంటి చావు తెలివితేటలు, కన్నింగ్ అనేటటువంటి ఉద్దేశం. దీని ఆపోజిట్ ఏమవుతుంది? ఎథికల్, ఇంజినస్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటే నీతి నిజాయితీతో పాటు ముక్కుసూటి తత్వం దీని యొక్క ఆపోజిట్. అలా కాకుండా కన్నింగ్గా ఉంటూ కాస్త గుంటనక్కలా వ్యవహరిస్తూ ఎక్కడ అవసరాలకి తగ్గట్టు అక్కడ మాట మార్చి అందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ అందరి వీక్నెస్తో ఆడుకుంటూ ఉండేవాళ్ళని మెకియావిలియన్ అంటాం. ఏ మెకియావిలియన్ ప్లాట్ వాజ్ సస్పెక్టెడ్ అంటే మనం ఏదో చేస్తున్నాం, అందులో ఇలాంటి మతలబ్ ఏదో ఉంది, అందులో ఇటువంటి ఇబ్బంది ఏదో ఉంది, లేదా ఎక్కడో ఏదో దురుద్దేశం మనకి ఎందుకో అనిపిస్తోంది అనేటటువంటి వాటిని మెకియావిలియన్ అంటాం. ఇంకా లాస్ట్ వర్డ్ ఫర్ టుడే మెరిట్రిషియస్. మెరిట్రిషియస్ ఇదొక యాడ్జెక్టివ్. మెరిట్రిషియస్ అంటే అపారెంట్లీ అట్రాక్టివ్ బట్ హ్యావింగ్ నో రియల్ వాల్యూ. అంటే ఇది చూడడానికి చాలా అందంగా ఉంది కానీ దీనికి పెద్దగా విలువ లేదు. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది కానీ దానికి విలువ లేదు అనేటటువంటిది ఇక్కడికి రావాలి. ఇక దీని సిమిలర్ మీనింగ్స్ ఫ్లాషీ, ప్రెటెన్షియస్, గాడీ. దీని ఆపోజిట్ ఏమవుతుంది అంటే ఇక్కడ చూడ్డానికి బాగుంది కానీ దానికి ఏ విలువ లేదు. దీని ఆపోజిట్ ఏమవుతుంది? జెన్యూన్, రియల్, అన్డెకరేటెడ్ అంటే పెద్ద పెద్ద హంగులు లేకుండా నిజాయితీగా ఉండడాన్ని ఆపోజిట్ టు మెరిట్రిషియస్ అంటాం. ఇక సక్సెస్ త్రూ హర్ ఇంటూ ఏ డిప్రెషన్ బికాస్ షీ న్యూ హౌ మెరిట్రిషియస్ మోస్ట్ ఆఫ్ హర్ ఫిలిమ్స్ వర్. అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేటటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో దాన్నే మనం మెరిట్రిషియస్ అంటాం. ఆమె ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళింది. ఎందుకు? అత్యద్భుతమైన సినిమాలు తీసింది కానీ వాటి వల్ల డబ్బులు లేవు. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు అత్యద్భుతంగా సినిమాలు తీస్తారు కానీ ఆ సినిమాలకి రూపాయి రాదు. అంటే నిర్మాతలకి లాభం ఉండదు, ఇటువైపు డైరెక్టర్లకి జీతాలు రావు, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది అనే టాక్ వస్తుంది కానీ డబ్బులు రావు. ఉదాహరణకి అతడు, కలేజా. అలా కాకుండా మనకి కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, కొన్ని సినిమాలు ఉన్నాయి. అందరి బంధువు అని ఒక మంచి సినిమా ఉంది, లేదా ఓనమాలు, మీ శ్రేయోభిలాషి. ఇలాంటి సినిమాలు బాగున్నాయని అందరూ అంటారు కానీ ఆ సినిమాలకు డబ్బులు రావు, ఆర్ట్ సినిమాలు అంటారు. సో అలా ఒక ఆవిడ చాలా సినిమాలు వచ్చినప్పటికీ అవి బయటికి ఎంత గొప్పగా ఉన్నా డబ్బులు రానటువంటి సినిమాల వల్ల ఏం ఉపయోగం అని ఆమె ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ కరెంట్ అఫైర్స్ అండ్ వొకాబులరీ ఫర్ టుడే. సీ యూ టుమారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. జై హింద్.